ఆ నిర్మాతకు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇవ్వలేదు, అన్నీ వదంతులే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఖుషీ బంగారం నిర్మించిన సూర్య మూవీస్ అధినేత ఏఎం రత్నం ముచ్చటగా పవన్ కళ్యాణ్తో 3వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసిందే. తమిళ్ డైరెక్టర్ నేసన్ దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. ఇది తమిళ్ చిత్రం వేదాళంకి రీమేక్. ఆల్రెడీ ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయిందని, పవన్ కళ్యాణ్ నిర్మాత రత్నంకి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఈ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ సుముఖంగానే ఉన్నాడట. ఇటీవలే నిర్మాత రత్నం, డైరెక్టర్ నేసన్ హైదరాబాద్కు వచ్చి పవన్ కళ్యాణ్ని కలిసి స్క్రిప్ట్కి సంబంధించి చర్చించి వెళ్లారట. పవన్ కళ్యాణ్ కొన్ని మార్పులు కూడా చెప్పాడట. త్వరలోనే ఈ మార్పులు చేసుకుని కలుస్తామని డైరెక్టర్ నేసన్ మాటిచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తవగానే ఈ సినిమానే సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. మరోవైపు ఎస్ఎస్ తమన్కి నిర్మాత రత్నం అడ్వాన్స్ ఇచ్చి ఈ సినిమా కోసం లాక్ చేశారట. సో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదని, నిర్మాత రత్నంకి పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇవ్వలేదని ఫిక్స్ అయిపోవచ్చు. మీ అభిమాన హీరోలు లేటెస్ట్ అప్డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న అప్డేట్ని కూడా మిస్ కాకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ కొనిదెల క్రియేషన్స్.